ప్రస్తుతం మన హైదరాబాద్లో బస్సు ప్రయాణం అంటేనే ఒక యుద్ధం. టైంకు బస్సు దొరకదు. ఒకవేళ దొరికినా అది ఎప్పుడు గమ్యస్థానానికి చేరుతుందో దేవుడికే తెలియాలి. దీంతో విసిగిపోయిన జనం అప్పులు చేసైనా సొంతంగా బైకులు, కార్లు కొనేస్తున్నారు. ఫలితంగా రోడ్ల మీద వాహనాలు ఎక్కువైపోయి ట్రాఫిక్ మరింత ఘోరంగా మారుతుంది. ఈ చక్రబంధాన్ని విరగొట్టాలని ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. మెట్రో రైల్ లాగే మన సిటీ బస్సులను కూడా ఎక్కడ ఆగకుండా దూసుకుపోయేలా ఒక అద్భుతమైన మార్గాన్ని సిద్ధం చేస్తుంది. విదేశాల్లో అలాగే మన దేశంలోని కొన్ని పెద్ద నగరాల్లో సక్సెస్ అయిన ఒక ప్రత్యేకమైన సిస్టమ్ను ఇప్పుడు హైదరాబాద్లోకి దించేందుకు ఆఫీసర్లు రాత్రి పగలు కసరత్తులు చేస్తున్నారు. చాలామందికి డౌట్ రావచ్చు, అసలు ఏంటి ఈ బీఆర్టీఎస్ బస్సులకు ప్రత్యేక రూట్ అంటే ఏంటి, దీనివల్ల సామాన్యుడికి వచ్చే లాభం ఏంటి, చట్టాలు రూల్స్ ఏమీ తెలియని వారికి కూడా అర్థమయ్యేలా ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మన ఊర్లో ఒక జాతర జరుగుతోంది అనుకుందాం. జాతరలో జనం వేల సంఖ్యలో కిక్కిరిసిపోయి ఉంటారు. ఆ గుంపులో నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలంటే ఒకరినొకరు తోసుకుంటూ చాలా లేట్ అవుతుంది. కానీ అదే జాతరలో జనం మధ్య నుంచి విఐపీలు లేదా పోలీసులు వెళ్ళడానికి కర్రలతో ఒక సపరేట్ లైన్ కడతారు. చూసారా, ఆ లైన్లోనే వేరే వాళ్ళు ఎవరిని రానివ్వరు. దానివల్ల ఆ దారిలో వెళ్ళేవారు ఎలాంటి అడ్డంకి లేకుండా నిమిషాల్లో ముందుకు వెళ్ళిపోతారు. ఇప్పుడు మన హైదరాబాద్ రోడ్ల మీద ప్రభుత్వం చేయబోయేది కూడా సరిగ్గా ఇదే. రోడ్డుకు ఒక పక్కన లేదా మధ్యలో కేవలం బస్సులు మాత్రమే వెళ్ళడానికి వీలుగా డివైడర్లు పెట్టి ఒక ప్రత్యేకమైన దారిని వేరు చేయబోతున్నారు. ఆ దారిలోకి కార్లు రావు, బైకులు రావు, ఆటోలు కూడా రావు. కేవలం ఆర్టీసీ బస్సులు మాత్రమే ఆ రూట్లో వెళ్తాయి. మిగతా రోడ్డు అంతా ట్రాఫిక్తో నిండిపోయి ఉన్న ఈ బస్సులు మాత్రం రైలు పట్టాల మీద ట్రైన్ పరిగెత్తినట్లు ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్తో సంబంధం లేకుండా దూసుకుపోతాయి.